గౌరు తిరుపతి రెడ్డి వాస విధానానికి స్వాగతం. మనము ఈరోజు మాట్లాడుకునే అంశం పురుషునికి ఏ విధమైన బలం వస్తుంది, ఒక ఇంటిలో ఏ దిశలో ఏ ప్రాంతంలో మనం ఏ విధమైన ఒక వాస్తు అంశాన్ని మనము నిలబెడతామో దాని ద్వారా అతనికి చాలా సమాజంలో గౌరవాన్ని మరియు ఆయన మాటకు విలువ ఇవన్నీ ఏ విధంగా ఏ వాస్తు అంశాన్ని మనం సరిచేస్తే జరుగుతుందో అనేది మనం తెలుసుకుందాం. ఈరోజు ఈ పడమర స్థలంలో ఇంటి ఆవరణ, ఇంటి బయట మొత్తాన్ని ఇంటి ఆవరణ కాంపౌండ్ మరియు ఇంటికి మధ్యన ఉన్న స్థలము ఈ కంప్లీట్గా ఈ 4 వైపులా కూడా ఖచ్చితంగా ఒక ఇంటికి ఉండి తీరాలి. ఖాళీ స్థలం అనేది కాంపౌండ్కు ఇంటికి మధ్యన ఉన్న ఈ స్థలమే ఇంటికి శ్రీరామ రక్ష ఉంటుంది. పక్క ఇంటి వారి నుంచి ఎలాంటి వాస్తు దోషాలు రావు. ఒకవేళ దక్షిణము మూతబడితే అంటే కాంపౌండ్ లేకుండా కేవలము ఈ ఇంటినే కాంపౌండ్గా మనము చేసుకున్నట్లయితే అక్కడ దక్షిణం యొక్క దిక్మూడం ఏర్పడి ఆర్థికంగా కొంగుబాటు వస్తుంది. అదేవిధంగా స్త్రీ దీర్ఘ వ్యాధి గ్రస్తురాలు అవుతుంది. పిల్లలు ఉన్నత విద్య అభ్యసించలేరు. ఈ 3 పాయింట్లు అనేది దక్షిణ ప్రాంతానికి వస్తాయి. ఎప్పుడైతే ఉత్తరము దక్షిణము స్త్రీకి సంబంధించిన అంశాలు ఇక్కడ ఏదైనా మిస్టేక్ జరిగితే వారికి అశుభ ఫలితాలు, కుదురుగా ఉంటే మంచి ఫలితాలు స్త్రీలకు పిల్లలకు ఎట్లా కలుగుతాయో వాస్తుశాస్త్రంలో తూర్పు మరియు పడమర అంశాలు పురుషుని మీద ప్రభావం చూపిస్తాయి. తూర్పులో మంచిగా వాస్తు అంశం కుదిరి ఉన్నట్లయితే మరియు పడమరలో కూడా వాస్తు అంశం కుదిరి ఉన్నట్లయితే పురుషునికి ఏకఛత్రాధిపత్యం అంటే ఏ పని పట్టుకున్న బంగారం లాగా అతని మాటకు విలువ, గౌరవము, 10 మందిలో గుర్తింపు అనేది ఈ 2 ప్రాంతాల్లో ఉన్న వాస్తు యొక్క అంశాలు బట్టి కలుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పడమరలో ఇంటి కంటే ఇంటి ఆవరణ యొక్క ఫ్లోరింగ్ లెవెల్ ఇంటి కంటే డౌనే ఉంటుంది. ఇది చాలామంది పొరపాటు పడుతున్నారు. ఇంటి ఆవరణ ఈ ఇంటి ఫ్లోరింగ్ కంటే ఎత్తులో ఉండాలనుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ ఇక్కడ సపోజ్ ఇది తూర్పు ద్వారం అయితే ఉత్తర ద్వారం అయితే పర్వాలేదు, కానీ పడమర ద్వారం అయితే ఈ ఫ్లోరింగు అంటే ఇంటి ఆవరణ ఫ్లోరింగు ఎత్తుగా ఉన్నట్లయితే ఇంటిలోనికి వర్షం వస్తుంది. ఈ చిన్న లాజిక్ పాయింట్. కాబట్టి ఇంటి ఆవరణ వేరు, తర్వాత ఇల్లు ఇలా ఉంది అంటే ఇక్కడ ఇవి 2 కూడా డౌన్లో ఉంటాయి. ఇప్పుడు ఇది ఇంటి ఆవరణ అంటే ఇది ఇల్లు, ఇది ఇల్లు, ఈ ఫ్లోరింగ్ డౌన్ ఉంటుంది. అయితే పడమర ఇంటి ఆవరణలో పడమర ఫ్లోరింగ్ కంటే తూర్పు పల్లంగా ఉంటుంది. అప్పుడే ఆ యొక్క పురుషునికి సక్సెస్ మంత్రం ఇక్కడనే డిపెండ్ అయి ఉంది. చాలామంది ఈ ఎత్తు చేసి ఏం చేసుకుంటున్నారంటే పడమర ఎత్తు అవుతుంది అనుకుంటున్నారు. పడమర ఎత్తు కాదు, అది పడమర ఫ్లోరింగు, ఇంటి ఆవరణ ఫ్లోరింగు తూర్పు కంటే పడమరలో ఎత్తు ఉండడం అనేది శ్రేయస్కరం. ఇంటి కంటే డౌన్లో ఉంటుంది, ఈ డౌను ఈ తూర్పు కంటే ఎత్తులో ఉంటుంది. ఇది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్లోరింగ్ వేసుకునేటప్పుడు ఈ అంశాలన్నీ కూడా గమనించాల్సి వస్తుంది. తర్వాత పడమరలో ఉన్న 2 భాగాలు, పడమరలో వాయువ్యం ఉంటుంది, పడమర వాయువ్యం ఉంటుంది, పడమర నైరుతి కూడా ఉంటుంది. ఫ్లోరింగ్ వేసేటప్పుడు ఈ నైరుతి నుండి తూర్పుకి పల్లంగా పోయే విధంగా ఫస్ట్ పాయింట్ పెట్టుకోవాలి. ఫస్ట్ నైరుతి ఎత్తు ఉంటుంది, దీనికంటే డౌన్ ఆగ్నేయం ఉంటుంది. ఆగ్నేయం వైపు మనము ఈ వర్షపు నీరు కానీ లేకుంటే ఇంటిలో మిగతా వాటర్ ఏదైనా ఉన్నట్లయితే పైపులు వేరు, మళ్ళా డ్రైనేజ్ పైపులు భూమి లోపల నుండి ఎటు వెళ్ళినా కూడా తప్పు కాదని చెప్పాం గత వీడియోలలో. చాలామంది దానిని పట్టుకొని ఈ పైపులు మాకు వెస్ట్ నుంచి వెళ్తున్నాయి, ఇది పురుషునికి ఏమైనా నష్టమా, లేదంటే దానిని తీసుకెళ్ళి పడమర వాయుంకి వెళ్ళి తీసుకెళ్ళాలా, లేదంటే పూర్తిగా ఇంటి చుట్టూరా తిప్పి పడమర ఫేస్ ఉన్న వాళ్ళు నైరుతిలో ఉన్న మ్యాన్ హోల్ నుండి కంప్లీట్గా
ఆగ్నేయము, తూర్పు, ఈశాన్యము ఇవి తిప్పుకుంటూ తీసుకెళ్ళాలా, అలా తీసుకెళ్ళాము మాకేం మంచి జరగలేదు, ఇవన్నీ కూడా మనకు డౌట్స్ అడుగుతున్నారు. ఈ వాస్తు శాస్త్రాన్ని బుక్లో రాసిన అంశాన్ని మనము కొద్దిగా కామన్ సెన్స్ పెట్టి అది చదవాల్సి వస్తుంది. మనం దాంట్లో ఏది ఉందో దానిని మక్కిగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయొద్దు. ఇది ఏ విధమైన ఎందుకు ఏ కారణం చేత అనేది కూడా మనం, ఎందుకంటే బుక్లో కంప్లీట్గా రాసి పెట్టబడి ఉండదు కాబట్టే బుక్ కేవలం అవగాహన కోసమే అని అంటున్నాం. చాలామంది బుక్ చదివి సొంతంగా ప్లాన్ వేసుకుందామని అనుకుంటున్నారు. దాని ద్వారా ఎన్నో బుక్కులు చదువుతున్నారు వాళ్ళు. ఒక బుక్ కాదు, గౌరు తిరుపతి రెడ్డి గారి బుక్ కాదు, ఇంకా ఏదో మార్కెట్లో దొరికే ఇంకా మిగతా బుక్కులు కూడా చదువుతున్నారు. చదివి ఏం చేస్తున్నారంటే దాంట్లో ఉండే మల్టీ యాంగిల్స్లన్నింటిని కూడా వాళ్ళు డిస్టర్బ్ అయిపోయి ఏ విధమైన ప్లాన్ వేసుకోకుండా, లేదంటే తమకు తాము చేతులు కాల్చిన విధంగా సొంత విజ్ఞానంతో ఇల్లు కట్టుకుంటున్నారు. అది పెద్ద ప్రమాదమైన తర్వాత మళ్ళీ మనల్ని సంప్రదిస్తున్నారు. అట్లా కాకుండా భూమి లోపల పైపులు అనేటివి సపరేట్ సెక్షన్, సపరేట్ అంశం. భూమి పైన ఇప్పుడు మనం మాట్లాడే ఇంటి ఆవరణ భూమి పైన ఒకవేళ నీరు పడితే ఇక్కడ నుండి ఫస్ట్ ఆగ్నేయం వెళ్ళలేదు, డైరెక్ట్గా ఇక్కడ నుండి ఇక్కడ ఉత్తరం వెళ్ళినట్లయితే పురుషుడు నిర్వీర్యమైపోతాడు. అతడి యొక్క సక్సెస్, అతనికి టాలెంట్ ఉన్నా కూడా సక్సెస్ దరి చేరదు. ఇవన్నీ కూడా సమస్యలు మనకు, అతనికి కోర్టు కేసులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. లిటిగేషన్స్ ఎక్కువ అంటే గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు ఈ నైరుతి నుంచి ఉత్తరం నీరు పారితే అది ఇంటిలో కూడా, ఇంటి ఫ్లోరింగ్ కూడా సేమ్ పాయింట్స్. దీనికి ఇది ఇంటి ఆవరణ ఒక ఫ్లోరింగు, ఇంటి లోపల ఫ్లోరింగు ఒక పాయింట్. ఇవన్నీ కూడా ఈ రెండు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నైరుతిలో ఎత్తుగా ఉండి అక్కడి నుండి నీరు పారితే డైరెక్ట్గా బండల మీద నీళ్ళు ఆగ్నేయము, తర్వాత ఆగ్నేయం కంటే డౌను అనేది ఈ వాయు భాగం ఉండాలి. చాలామంది పొరబడి ఇక్కడ నుండి ఇది డౌన్ అనుకుంటున్నారు, ఉత్తరం డౌన్ చేద్దాము, ఉత్తరం డౌన్ చేస్తే మనకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి ఉన్న పుస్తకాల్లో ఉన్న వర్డ్స్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ ఆగ్నేయం కంటే నెక్స్ట్ లెవెల్ ఈ వాయువ్యం అనేది డౌన్ ఉన్నట్లయితే అప్పుడు పడమర వాయువ్యము తూర్పు ఆగ్నేయం కంటే డౌన్ ఉన్నట్లయితే ఎప్పుడో వచ్చే సక్సెస్ మీకు కేవలం ఒక నెలల లోపలనే మీకు సక్సెస్ కలిగే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ బాయ్స్ అండ్ మెన్, ఈ పురుషులు తర్వాత ఇంటిలో ఉండే బాలలు, మగవాళ్ళకి. నైరుతి నుండి ఈశాన్యంకి డౌన్ ఉన్న ఒక ఖాళీ స్థలము, ప్లాట్ కానివ్వండి, లేదంటే ఇల్లు కానివ్వండి, ఇంటి లోపల ఫ్లోరింగ్, ఇవన్నీ కూడా పురుషునికి చాలా సక్సెస్ తెచ్చిపెడతాయి. అతడు చేసే సక్సెస్ రేటు ఇంత అంత కాదు. ఈ బంధువర్గం అంతా కూడా ఈ స్నేహ వాళ్ళ ఆ సర్కిల్లో కూడా అతను మంచి పేరు సంపాదిస్తాడు. కాబట్టి ఈ ఫ్లోరింగ్ని మనం అనుసరించి ఒకవేళ ఇల్లు నిర్మాణం చేసినట్లయితే ఈ యొక్క లక్షణాలతో మనము ముందుకు వెళ్ళగలుగుతాము. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఒకవేళ ఉండకపోతే వెంటనే మార్పులు చేసుకున్నట్లయితే ఫ్లోరింగ్ మాత్రమే, భూమి లోపల ఫ్లోరింగ్ లోపల పైపులు మార్చకూడదు. ఫ్లోరింగ్ లోపల పైపులు ఎటు నుంచైనా వెళ్ళవచ్చు, నైరుతికెళ్ళి కూడా వెళ్ళవచ్చు, పడమరకెళ్ళి వెళ్ళవచ్చు, వెస్ట్ ఫేస్ ఉన్నవాళ్ళు. అదేవిధంగా దక్షిణం రోడ్డు ఉన్నవాళ్ళు దక్షిణ నైరుతి నుంచి వెళ్ళవచ్చు, దక్షిణంకెళ్ళి వెళ్ళవచ్చు, ఆగ్నేయంకెళ్ళి వెళ్ళవచ్చు. భూమి లోపల పైపులకు ఈ వాస్తు దానికి అవసరం లేదు, అంటే అది ఎటు వెళ్ళినా కూడా మనకు ఇంపాక్ట్ కాదు. సో కాబట్టి బండల మీద పడ్డ నీళ్ళు మాత్రము, ఇంటి ఆవరణలో పడ్డ నీళ్ళు నైరుతి నుంచి నేరుగా ఈశాన్యం వెళ్ళి అక్కడి నుండి పైపుల ద్వారా దక్షిణ రోడ్ అయితే ఈ దక్షిణ ఆగ్నేయంగా బయటికి వెళ్ళిపోతాయి, లేదంటే పడమర ఫేస్ ఉన్నట్లయితే ఇక్కడి నుంచి భూమి లోపల నుంచి పడమర వాయువ్యానికి మనకు డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోతాయి. పడమర వాయువ్యం నుంచి ఎప్పుడైతే డైరెక్ట్గా బండల మీద నీళ్లు వెళ్ళిపోతాయో అప్పుడు ఏమవుతుంది, ఈస్ట్ ఎత్తుగా ఉన్నట్టు. చాలా సింపుల్ లాజిక్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ పల్లం ఉందంటే ఇది ఎత్తైనట్టు, దక్షిణం ఆగ్నేయం నుండి బండల మీద నీళ్లు బయటికి వెళ్తున్నట్టు, అంటే మీకు ఇక్కడ ఉత్తరం ఎత్తు అవుతున్నట్టు. ఉత్తరం ఎత్తైతే మీకు ఫైనాన్షియల్లీ లాస్,
తర్వాత వ్యాపారం కానీ ఉద్యోగం కానీ మీకు నష్టదాయకంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ పాయింట్లను చూసుకొని మీ ఇంటి